మీ పర్సనల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మా మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మన నుంచి వచ్చే వీడియోల్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చూడండి. ప్రపంచం మొత్తం ఎయిర్ పొల్యూషన్ తగ్గించి వాళ్ళ ప్రజలకి క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తుందండి. దీనికని వాళ్ళు డీజిల్ మరియు పెట్రోల్ కార్స్ నుంచి ఎలక్ట్రిక్ కార్స్ వైపు మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈవెన్ మన గవర్నమెంట్ కూడా స్లోగా అటువైపు అడుగులేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా మన గవర్నమెంట్ మన ఇన్స్టిట్యూట్స్ లైక్ BAS మరియు DSTని మన సెట్ ఆఫ్ స్టాండర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయమని ఆదేశించిందండి. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ చేయడం వల్ల మన ఛార్జింగ్ స్టేషన్స్ని డెవలప్ చేయడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో చాలా వరకు తగ్గిపోతుందండి. మనం గ్లోబల్లీ చూసినట్టయితే మేజర్గా 3 రకాల స్టాండర్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి చైనీస్, ఇంకోటి యూరోపియన్, ఇంకోటి జపనీస్. ఏ కంట్రీలో అయినా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే వీళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ కొనుక్కోవాల్సి ఉంటుందండి. అండ్ ఆ లైసెన్స్కి అయ్యే కాస్ట్ చాలా ఎక్కువ అన్నమాట. సో మన గవర్నమెంట్ మరియు మన ఇన్స్టిట్యూట్స్ లైక్ DAS మరియు BST కలిపి మన సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ని త్వరలోనే ప్రారంభిస్తారని కోరుకుంటూ మన ఈరోజు ఈ వీకెండ్ మనీ షోని ప్రారంభిద్దాం. ఈరోజు మన ఈ వీకెండ్ మనీ షోలోని ఈ వారంలో జరిగిన మేజర్ మార్కెట్లో ఉన్న న్యూస్తో పాటు మార్కెట్ ట్రెండ్స్ మరియు మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్కి చూద్దాం. దానికి ముందు మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మన నుంచి వచ్చే వీడియోని ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చూడండి. మన ఈ వారంలో జరిగిన మేజర్ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. ఎలక్ట్రిక్ వెహికల్స్కి పెట్టింది పేరైన టెస్లా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఇండియాకి రావడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తుందండి. దాని CEO ఎలన్ మాస్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఇండియన్ కంపెనీ అశోక్ లేలాండ్ ఒక జాయింట్ వెంచర్ ఆఫర్ని ఇచ్చిందండి. ఏంటంటే ఇండియాలోని కలిసి ఎలక్ట్రిక్ వెహికల్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేద్దామని చెప్పి. ఒకవేళ ఈ జాయింట్ వెంచర్ డీల్ సక్సెస్ అయినట్టయితే మన అశోక్ లేలాండ్ కంపెనీకి చాలా వరకు హ్యూజ్ పాజిటివ్ అండి. మనం ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. మీరు కానీ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ అయ్యి ఉన్నట్టయితే ఈ న్యూస్ మీకు అప్లికబుల్ అవుతుందండి. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో అనిల్ అంబానీ గ్రూప్కి చెందిన రిలయన్స్ క్యాపిటల్ ఒక 42.88% స్టేక్ని జపనీస్ చెందిన నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొనుక్కోవడానికి డిసైడ్ అయ్యిందండి. ఆల్రెడీ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి స్టేక్ ఉన్నదండి. అండ్ ఈ కొత్త స్టేక్ కొనుక్కున్న తర్వాత నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క స్టేక్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో 75% పెరుగుతుంది. అండ్ మిగిలిన 25% కామన్ పబ్లిక్ దగ్గర ఉన్నదండి. అండ్ ఈ స్టేక్ కొనడానికి నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్కి ఈ షేర్కి $230 పే చేయడానికి డిసైడ్ అయిందండి. మీకు కానీ నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి తెలియనట్టయితే నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జపనీస్ కంపెనీ అండి. ఇది 130 years old కంపెనీ. వరల్డ్ వైడ్ వీళ్ళు $700 billion వర్త్ అసెట్ని మేనేజ్ చేస్తుంటారు. అండ్ కమింగ్ టు మెయిన్ పాయింట్, ఈ డీల్ తర్వాత కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఈ డీల్ వల్ల ఏమైనా వరి అవ్వాల్సిన విషయం ఉన్నదా అంటే అస్సలు లేదండి. ఎందుకంటే ఈ డీల్లో జరిగేది ఏంటంటే సింపుల్ ప్రమోటర్ చేంజ్ అంతే. మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఫండ్ మేనేజ్మెంట్ టీమ్. సో దీనివల్ల కామన్ ఇన్వెస్టర్స్ అసలు వరి అవ్వాల్సిన పనే లేదండి. అండ్ ఇంకా మీకు ఏమైనా ఈ డీల్ వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడతారని డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో రాసినట్టయితే నాకు తెలిసినంత వరకు నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మన నెక్స్ట్ న్యూస్ IRDA నుంచి అండి. IRDA రీసెంట్గా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే ఉంటుందో దాన్ని 10% నుంచి 20% వరకు పెంచాలని ప్రపోజ్ చేసిందండి. దీనివల్ల ఇక చార్ట్లో చూపిస్తున్న విధంగా త్వరలోనే మీరు పే చేసే 2-wheeler మరియు 4-wheeler ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రీమియం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. మనం ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే బీజేపీ ఏదైతే స్ట్రాంగ్ మ్యాండేట్తో గెలిచిందో ఈ ఎలక్షన్స్ని, ఈ స్ట్రాంగ్ మ్యాండేట్ వల్ల మార్కెట్స్ చాలా వరకు లాభపడతాయని చెప్పి మోర్గన్ స్టాన్లీ ఎస్టిమేట్ చేస్తుందండి. మోర్గన్ స్టాన్లీ లెక్క ప్రకారం జూన్ 2020 కల్లా సెన్సెక్స్ 45,000 టచ్ అవుతుంది, అలాగే నిఫ్టీ 13,500 టచ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారండి. మన నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే లాస్ట్ 52 months నుంచి డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే వస్తున్నదండి. ఫస్ట్ టైం లాస్ట్ మంత్లో డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ అనేది తగ్గింది. దీనికి మేజర్ కారణం జెట్ ఎయిర్వేస్ అని చెప్పి మార్కెట్ చెప్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ జెట్ ఎయిర్వేస్ ఏదైతే ప్యాసింజర్స్ని కోల్పోయిందో దాన్ని ఇండిగో అండ్ గో ఎయిర్లైన్స్ మేజర్గా గ్రాప్ చేయగలిగాయండి. అండ్ దీంతోపాటు జెట్ ఎయిర్వేస్ కంపెనీలోని ఎతిహాద్తో కలిపి హిందూజా గ్రూప్ ఏదైతే ఉన్నదో అంటే అశోక్ లేలాండ్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ ఏదైతే ఉన్నదో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పి మార్కెట్లో ఒక న్యూస్ ఉన్నదండి. ఈ న్యూస్ వల్ల లాస్ట్ వీక్లో మనం జెట్ ఎయిర్వేస్ స్టాక్లోని మంచి అప్ మూవ్ చూడగలిగాం.
మన ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ ట్రూ కాలర్ యూజెస్ గురించి అండి. మీరు కానీ ఇండియాలో ట్రూ కాలర్స్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ న్యూస్ మీకు అప్లికబుల్ అవుతుంది. ఇండియన్ ట్రూ కాలర్స్ యూజర్స్ యొక్క మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ని హ్యాకర్స్ డార్క్ వెబ్లో 25,000 యూరోస్కి సేల్ పెట్టారని చెప్పి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయండి. దో ట్రూ కాలర్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ న్యూస్ని రాంగ్ అని చెప్పి కొట్టేస్తున్నా దీని గురించి చాలా వరకు కంటిన్యూస్గా ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయండి. మనం ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్లోని ఆంధ్ర బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ అలాగే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ని మర్జ్ చేస్తారని చెప్పి మార్కెట్లో న్యూస్ నడుస్తుందండి. ఆల్రెడీ మనం చూసినట్టయితే PSU బ్యాంకింగ్ రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రాంలో భాగంగా గవర్నమెంట్ ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో దీనా బ్యాంక్ని మరియు విజయ బ్యాంక్ని మర్జ్ చేసింది. అలాగే స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ చేశారండి. ఈ మర్జర్ వల్ల బ్యాంక్స్కి ఎన్పిఐని హ్యాండిల్ చేసే స్ట్రెంత్ అయితే వస్తుంది, కానీ అకౌంట్ హోల్డర్స్ ప్రాబ్లం ఫేస్ చేసే చాలా వరకు అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీకు ఈ బ్యాంక్స్లో ఏమైనా అకౌంట్స్ ఉన్నట్టయితే, మీరు ఏమైనా ఈ మర్జర్ వల్ల ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నట్టయితే, మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందిని కింద కామెంట్ బాక్స్లో తెలియజేసినట్టయితే, నాకేమైనా సొల్యూషన్ తెలిసినట్టయితే మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. అలాగే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి మీరే సొల్యూషన్ కనుక్కున్నారనుకోండి, మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేశారు ఈ బ్యాంక్స్ నుంచి అండ్ వాటికి మీరు ఎలాంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలిగారు అన్నది కింద కామెంట్ బాక్స్లో తెలియజేసినట్టయితే మన గ్రూప్లో ఎవరైనా అకౌంట్ హోల్డర్స్ ఉన్నట్టయితే వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ఈ వీక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో చూద్దామండి. ఈ వీక్ ఎగ్జిట్ పోల్స్ ప్లస్ బీజేపీ వన్ సైడెడ్గా గెలిచిన ఎలక్షన్ రిజల్ట్స్ మూలంగా మార్కెట్ కంప్లీట్ గ్రీన్లో ఉన్నది, ప్రతి సెక్టర్ గ్రీన్లో ఉన్నది. స్టార్టింగ్ ఫ్రమ్ సెన్సెక్స్ 3.96% పెరిగి 39,434 దగ్గర క్లోజ్ అయింది. ఈ ఇయర్ మొత్తం లాస్ట్ 1 ఇయర్గా సెన్సెక్స్ 13.77% రిటర్న్ ఇచ్చింది. అదే నిఫ్టీ చూసినట్టయితే ఈ వీక్లో 3.83% రిటర్న్ ఇచ్చి 11,844 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో 12.65% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అదే BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ చూసినట్టయితే లాస్ట్ వీక్లో 4.45% పాజిటివ్ రిటర్న్ ఇచ్చి 14,945 దగ్గర క్లోజ్ అయింది. గత 1 ఇయర్గా చూసినట్టయితే మిడ్ క్యాప్ ఇండెక్స్ స్టిల్ నెగిటివ్ 4.57% రిటర్న్ ఇచ్చింది. అదే మనం ఇప్పుడు స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూసినట్టయితే లాస్ట్ వీక్లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5.85% పెరిగి 14,699 దగ్గర క్లోజ్ అయింది. అదే గత 1 ఇయర్గా చూసినట్టయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ నెగిటివ్ 13.3% రిటర్న్ ఇచ్చింది. మనం ఇప్పుడు ఈ వీక్ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ చూద్దామండి. మనం ఈ వీకెండ్ మార్కెట్ షో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ప్రతి కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ పాజిటివ్ గానే క్లోజ్ అయింది వీక్లీ పర్ఫార్మెన్స్ లోని. ముందుగా మనం చూసినట్టయితే ఈక్విటీ కేటగిరీలో లార్జ్ క్యాప్ కేటగిరీ చూద్దాం. లార్జ్ క్యాప్ కేటగిరీ లాస్ట్ 1 వీక్ లో 3.57% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది అండ్ లాస్ట్ 1 ఇయర్ గా చూసినట్టయితే 9.59% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అదే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో 3.62% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ లో 1.6% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అదే మల్టీ క్యాప్ కేటగిరీ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లోని 3.47% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ లో చూసినట్టయితే 3.8% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. మిడ్ క్యాప్ కేటగిరీ 3.47% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది అండ్ లాస్ట్ 1 ఇయర్ లోని ఇంకా నెగిటివ్ లోనే ఉన్నదండి, -4.66%. అదే స్మాల్ క్యాప్ కేటగిరీ మనం చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో 3.2% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది అండ్ లాస్ట్ 1 ఇయర్ లో నెగిటివ్ 11.14% రిటర్న్ ఇచ్చింది. అదే మనం ట్యాక్స్ సేవర్ కేటగిరీ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో 3.63% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ లో 2.68% పాజిటివ్ రిటర్న్ లో క్లోజ్ అయిందండి. మనం ఇప్పుడు హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫార్మ్ చేసాయో చూద్దామండి. ముందుగా అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో 2.79% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ లో 4.11% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. కన్సర్వేటివ్ హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లాస్ట్ 1 వీక్ లో 1.14% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ లో 5.45% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అదే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఆర్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో 1.54% పాజిటివ్ రిటర్న్ ఇస్తే లాస్ట్ 1 ఇయర్ లో 4.65% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. అదే ఈక్విటీ సేవింగ్స్ కేటగిరీ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో 1.44% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది అండ్ లాస్ట్ 1 ఇయర్ లో 4.87% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. మనం ఇప్పుడు డెట్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 1 వీక్ లో లాస్ట్ 1 ఇయర్ లో ఎలా పర్ఫార్మ్ చేసాయో చూద్దామండి. ముందుగా లిక్విడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో 0.14% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. ఇవి లాస్ట్ 1 ఇయర్ గా చూసినట్టయితే 6.95% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. అదే అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో 0.21% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. లాస్ట్ 1 ఇయర్ లో 6.41% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. అదే లో డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో 0.27% పాజిటివ్ రిటర్న్ ఇచ్చి లాస్ట్ 1 ఇయర్ లో 7.84% పాజిటివ్ రిటర్న్ ఇచ్చి. అదే మనం క్రెడిట్ రిస్క్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో 0.3% పాజిటివ్ రిటర్న్ ఇస్తే లాస్ట్ 1 ఇయర్ లో 5.15% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. అదే మీడియం డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 వీక్ లో 0.44% పాజిటివ్ రిటర్న్ ఇస్తే లాస్ట్ 1 ఇయర్ లో 6.31% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయి. గిల్ట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లాస్ట్ 1 వీక్ లో 0.73% పాజిటివ్ రిటర్న్ ఇచ్చి లాస్ట్ 1 ఇయర్ లో చూసినట్టయితే 10.06% పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయండి. సో ఈ వీక్ మార్కెట్లో ఏం జరిగిందో చూసారు కదా. మన వీకెండ్ మనీ షోలో ఇంతే అండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను సాయి కృష్ణ పత్రి, మీ మనీ పర్స్ ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ.